అన్నా మీ పేరేంటన్నా? నా పేరు సైదులు. సైదులు అన్న, మీ పేరు సైదులు అంటారు. మీరు కొన్ని పాత పాటలు మీకు నచ్చినవి 2 పాటలు పాడండి అన్న. తప్పకుండా. భలే మంచి రోజు, ప్రసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, భలే మంచి రోజు, ప్రసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటి? ఏం తాత ఇంత హుషారుగా జోరుదారు పాటలు పాడుతున్నావు సైదులు తాత నువ్వు? ఇప్పుడే ఇట్లా పాడుతున్నావా? అప్పటి నుంచి పాటలా? అప్పటి నుండి కూడా ఉన్నా. అప్పుడు అంతే ఉన్నా, ఇప్పుడు ఇంతే ఉన్నా. నాకు అప్పుడు అంటే ఇంకా చాలా ఇష్టం వెనకటి పాటలు అంటే. అవునా? ఇప్పుడు అన్ని వచ్చిరాని పాటలు ఉన్నాయి. ఇవాళ రేపు వచ్చిరాని పాటలు అంటున్నావే సైదులు తాత నువ్వు. ఇంకోటి, మీరు సాకలోళ్ళు అన్నారు కదనే? అంటే నా కులభేదం లేదు, కాకపోతే మీరు ఏం పని చేస్తారు అనేది ఒక కులవృత్తి అనేది ఉంటది కదా. ప్రతి మనిషికి ఉంటది. ఈ కులవృత్తితోని మీరు సాకలోళ్ళని నాకు తెలిసిందే. పొద్దున్న ఎన్ని గంటలకు పోతారా మీరు రేవుకి? పొద్దునే 8 వరకు పోతాం. పొద్దునే 8 గంటలకు పోతావా? ఇటు వాకింగ్ అయినట్టుంటది, అటు పోయినట్టుంటది. వాకింగ్ కూడా పోతావా సైదులు తాత? ఇంకేం జోరుదారు. ఇప్పట్లోనే ఇట్లున్నావు అంటే అప్పట్లో ఎన్నో చేసి ఉంటావు అయితే. ఇక అది ఇక చెప్పనక్కర్లేదుగా. ఇక ఇప్పుడు చూస్తే కనబడుతుంది. ఈ మధ్యలో నేను మీ ఊర్లోకి వచ్చినాక పచ్చని రేవు పొలాలు బాగా కనబడుతున్నాయి. మళ్ళా ఈ మధ్యలో ఏమన్నా కొత్త రకం తాత ఏమైనా ఉన్నాయా? సిల్కల పిట్టలు లాంటివి ఏమన్నా? ఏదో తేడాగా ఉందేంటి? సిల్కల పిట్టలు అవి ఉంటే ఉన్నాయి, కానీ ముగ్గులు అంటే బాగా ఇష్టం. ముగ్గులా తాత? ఎప్పుడు పోతే ముగ్గుల కాడికి? అది పొద్దున్నే పోతా. కొత్త కొత్త ముగ్గులు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, మంచి చూడ చక్కని ముగ్గులు ఉంటాయి. చిన్న చిన్న ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. పొద్దుగాల పోయేటప్పుడు రేవు పోయేటప్పుడు కలర్ ముగ్గులు, కలర్ ముగ్గులు అంటే చాలా ఇష్టం తాత. అప్పట్లోనే ముగ్గులు ఎవరో నడిపినావు అయితే నువ్వు? ఇక అసలుడే గాని మహానుభావుడు తాత. మళ్ళీ ఇప్పుడు పొలాల దగ్గర పోతేనే? పొలాల కాడ కూడా ఇక రేవు పోయేస్తానా, పోయి వచ్చినాక ఇంత అన్నం తింటా, మళ్ళీ ఇక పొలాలకి వెళ్ళి పోయేస్తా. పచ్చని పైర్లు కథాకారు తాత. ఆ టైంలో పచ్చని పైర్లు అంటున్నావు, మరి దాన్ని కూడా పాట వేసుకుంటా ఉంటుందిగా. ఇక చెప్పాలంటే ఇక చిన్నది దర్వేయ్. పచ్చగడ్డి కోసేది పడుసు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల, పచ్చగడ్డి కోసేది పడుసు పిల్ల, నీ పైట కొంగ జారిందే పడుసు పిల్ల. ఏం తాత జోరుదారు పాటలు. ఇంకా అప్పుడు మా పొలంలోకే వస్తారు జరా. అసలుడే గాని మహానుభావుడు తాత. ఇప్పుడే పొలాలు అవి అంటున్నావు, మరి దీనికి మళ్ళా పోటా పోటీలు ఎంతమంది ఉంటుండే? ఇక ఏ పోటీ ఉన్నా ఇక నాకు ఎవరు రారు. అంతేనా? తాత మధ్యలో సెల్ ఫోన్లు ఈయన బాగా చూస్తున్నావంట ఆడిగిడ చెట్ల కాడ కూర్చొని. ఎందుకు? ఇక ఎక్కువ చూడను, కానీ కొట్టం కాడికి పోయినప్పుడు కాయ కాల్చుకుంటా కాసే టైం పాస్. తాత కాయల ఎప్పుడైనా? ఇక ఎప్పుడైనా. ఇంకా అప్పుడు పచ్చికాయ బాగుండే, తక్కువైనా. నువ్వు నన్ను అన్ని అడుగుతున్నావు. అట్లాగా తాత ఈ మధ్యలో అడగాలి కానీ, ఈ మధ్యలో అంటే జనరేషన్ అంతా ఉంది. ఇప్పుడేమో మీ కాలంలో కూడా మాకు తెలియాలి కదా. తెలవాలి కానీ అప్పుడంతా లేదు. ఇప్పుడు అంతేనా? షార్ట్ ఫోన్లు అయిపోయినాయి. అప్పుడంటే లైవ్ అంటావు తాత. ఏమిటండి మీరు మాట్లాడేది? అది సంగతి తాత. సైదులు తాత, ఇప్పుడు మీ కాలానికి ఈ కాలానికి కొన్ని తేడాలు చూసినావు నువ్వు. చాలా తేడాలు ఉన్నాయి. అవునా?
తిండి పరంగా కానీ ఆహా. మళ్ళా మన చెట్టుకు వచ్చే ద్రవాలు తినేటివి కానీ పండ్లు ఫలాలు ఇప్పటి పదార్థాలు ఇప్పుడు పదార్థాలు ఏవైతున్నాయో పిజ్జా బర్గర్లని యూత్ అటు పోతుంది. దాని గురించి నువ్వు కొద్దిగా నీకు తెలిసిన రకంగా చెప్పు ఏమన్నా. నాకు తెలిసింది అప్పుడు మా కాలంలో అయితే ఏ చెట్టుకు చూసినా పండ్లు ఫలాలు బాగుండే. ఇక అప్పుడు మన ఇంట్లో వంట చేసుకునేది మనం సొంతంగా చేసుకుని తినేది అనమాట. ఇప్పటి కాలం చేస్తే వాళ్ళెవరు ఎక్కడ చైనా వంటలని ఈ వంటలని బర్గర్లని నూడిల్స్ మంచూరియానా బర్గర్లని నూడిల్స్లని పీస్ అని లెగ్ పీసులు పీసులని ఇవన్నీ ఉన్నాయి. ఈ వచ్చిన కాంచి మన ఏది అందరి ఆరోగ్యాలు బాగుంటలేవు. సరే తాత ఇవన్నీ అంటున్నావు కానీ తాటి ముంజలల్లా గుజ్జు బాగా ఏలుబెట్టి చూరేదట నువ్వు. ఏలుబెట్టి అదొక మజా వచ్చేది తాత. ఒంట్లో శక్తి వచ్చేది. అంటే కొట్టుకొని తినేదా కాదు ఇట్లా ఏలుబెట్టే తినేది ఇస్తావా నీకు? ఏలుబెట్టి ఫస్ట్ పండ్లు ఉండేది. ఆ పండ్లు కాల్చుకొని తింటే తాత అంతే మొత్తం ఊపే పూపా అంటావు. ఆ పండ్లు కాల్చుకొని తినేది బాగుంది. పండు ఇవి ముంజలు ఉంటాయి ఆ ముంజలు ఏలు పెట్టి తింటే ఒక రకం చల్లగా ఉండేది పానం. మళ్ళా మండలం. అవును మరి ఇవన్నీ ఉన్నాయి. ఫోన్లు గిన్లు చూస్తున్నామాట తాటి చెట్ల వాడి కూర్చొని. మరి ఏం సంగతి పిన్నికి తెలిసేనా ఇవన్నీ? నువ్వు పిన్ని ముచ్చడు చెప్పకు, పిన్నికి చెప్పు జరా చెప్పకు. అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. కానీ నేను అప్పుడప్పుడు ఇక టైం పాస్కు ఈడ ఇంటికాడ చూసేది, ఇక వచ్చి బావి కాడ చూసేది. తాత రకరకాలుగా ఇంటికి పోయి చెప్తామారా చూసుకో. చెప్పకు. ఏమైనా అనుకోకండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ నవ్వుకోవడానికి చేసింది, ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం.